హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మాఘ మాసంలో మనకి మాఘ పౌర్ణమి రాబోతోంది. ఈ రోజున ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఈ రకాల నియమాలు తప్పక పాటించాల్సిందే. మాఘ పౌర్ణమి రోజున మనం పెట్టేటటువంటి దీపం సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం మనపై నేరుగా ఉండేట్లు చేస్తోంది. కావున ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన రాబోతున్న మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఏ నియమాలు పాటించాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మాఘ మాసంలో మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఏ చిన్న మంచి కార్యం చేసినా ఫలితాలు మెండుగా ఉంటాయి. మాఘ పౌర్ణమి తిథి సకల దేవతలు మనపై అనుగ్రహం చూపించే రోజు. కావున మంచి హృదయంతో ఏ చిన్న మంచి పని అయినా చేస్తే గనక ఖచ్చితంగా రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఇక ఈ రోజు పెట్టే దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీపం తేజస్సు తత్వానికి ప్రతీక. మనం ఈ రోజున 2 మార్లు అనగా ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అని అన్నారు మన పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ స్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుంది. కనుక మనం జీవించి ఉన్నాము అని అర్థమో. దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు మీరు దీపాన్ని వెలిగించి మీ ఇంటికి సకల దేవతలను ఆహ్వానం పలికినట్లే అవుతుంది. అయితే ఇటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు అయితే ఏమీ లేవండి. ఈ రోజున మనం ప్రత్యేక నియమాలు పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్లే సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించండి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కాని, వెండిది కాని, ఇత్తడిది కాని, మట్టిదైనా కాని అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలలో ఎప్పుడూ దీపం వెలిగించవద్దు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తే గనక మనకి ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆగ్రహం కలుగుతుంది. ఇదే ఎన్నో రకాల ఇబ్బందులకు కారణమవుతుంది. ఎన్నో రకాల దరిద్రాలు మనం వెనకేసుకున్నట్లు అవుతుంది. కొంతమందికి చెయ్యాలి అనే కుతూహలం ఉంటుంది, కానీ నియమాలు అయితే తెలియదు. ఇప్పటి రోజుల్లో మనం ఉమ్మడి కుటుంబం చాలా తక్కువగా చూస్తున్నాము. ఒంటరి జీవితాలే ఎక్కువ అయిపోయాయి. నేను, నా భర్త, నా పిల్లలు అనేటటువంటి తత్వం అందరిలో వచ్చేసింది. కావున ఇటువంటి నియమాలు పెద్దవారిని అడిగి తెలుసుకోకుండా యువత వారికి నచ్చినట్లుగా చేసేస్తున్నారు. తత్ఫలితంగా కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే భగవంతుని ఆగ్రహం కలుగుతుంది. ఆ ఇంట తులసి చెట్టు కూడా మొలవదు, వాడిపోతుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయం తెలియడం లేదు. అలాగే దీపపు ప్రమిదను ఎప్పుడూ కూడా నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది. అంటే సకల దేవతలను మనం అగౌరవపరచినట్లే అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది పెట్టుకుని దాని మీద ప్రమిద ఉంచాలి. లేదా మనము ఒక తమలపాకు కాని, రాగి ఆకు కాని పెట్టుకుని ప్లేట్ మీద వెలిగించుకోవచ్చు దీపాన్ని. అంతేకాని దీపాన్ని మనము నేరుగా నేల మీద పెట్టి వెలిగించకూడదు. ఇది చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన నియమము. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా కూడాను ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచేసుకుని బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే, అంటే చిన్న ముగ్గైనా సరే వేసుకోండి. ఈ రోజున మనం మాఘ పౌర్ణమి తిథి నాడు చేస్తున్నాము. కావున ఈ నియమాలు అన్నీ తప్పక పాటించాల్సిందే. కొద్దిగా పసుపు కుంకుమ చల్లేసుకుని అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా మనం వెలిగించే దీపము ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు వెలిగిస్తున్నాము. కావున
పూజ గదిలో అయినా వెలిగించొచ్చు. లేకపోతే గనక మన ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరకు వచ్చేసి గుమ్మం బయటగా ఎడమ చేతి వైపున ఈ యొక్క దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఇక ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. రోజు మనం దీపాన్ని మామూలుగా వెలిగించినా పర్వాలేదండి. కానీ ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు దీపాన్ని ఈ విధంగా ఖచ్చితంగా వెలిగించండి. ఈ విధానాన్ని పాటించండి. దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో చెయ్యకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. అనగా 2 వత్తులను కలిపి వేయాలి, విడివిడిగా కాదు. 2 జ్యోతులను వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తర్వాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పువ్వులు సమర్పించాలి. సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి, ఇలా వెలిగించిన ఈ దీపానికి, సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించుకోండి. చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండు కానీ లేదా అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయండి. ఇలా ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు 2 పూటలా దీపారాధన చేస్తే గనక ఈ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి రాకతో మీ జీవితాలు మారిపోతాయి. దరిద్ర దేవత ఇక ఆ ఇంట్లో నివాసం ఉండలేదు. వెంటనే బయటికి వచ్చేస్తుంది. ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు ఈ నియమాలు అన్నీ పాటిస్తూ ఈ విధంగా దీపాన్ని ఒక్కసారి నమ్మకంతో వెలిగించి చూడండి. అష్టలక్ష్ములు మీ ఇంట కొలువై ఉంటారో ఇక దారిద్ర్యం అనే పదమే ఉండదు. ఇక దారిద్ర్యం అనే మాటే మీ ఇంట ఉండదు. దుష్ట శక్తులు కూడా ఈ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు వ్యాపార స్థలంలో ఈ విధంగా దీపారాధన చేస్తే గనక కలిగే మార్పును స్వయంగా గమనించవచ్చు. ఇలా దీపారాధన చేస్తే గనక వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీపారాధన మనలోని జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మాఘ పౌర్ణమి తిథి నాడు ఈ విధంగా దీపారాధన చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.